పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో దయారా గ్రామంలోని చిత్తారమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని అపహరించి 500 మీటర్ల దూరంలోని బండ పక్కన పడేసి వెళ్లిపోయారు. వందల సంవత్సరాల ప్రాచీన విగ్రహమని, ప్రతి సంక్రాంతి పండుగకు బోనాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఆరాధన చేస్తామని మాజీ గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ సహదేవ్ తెలిపారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. హలో, దాయరా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నాడు, ఇక్కడ మాజీ సర్పంచ్ కూడా ఉన్నాడు. ప్రతి ఏడాది మేము దాయరా వాళ్ళం 4 తరాల నుంచి మా ఊరు పుట్టినప్పటి నుంచి టెంపుల్ ఉంది ఇక్కడ. మేము ప్రతి ఏడాది మేము సంక్రాంతి ముందో సంక్రాంతి వెళ్ళంగానే మేము చేస్తాం కాబట్టి మాకు ఇప్పుడు ఊరికి అంత భయం అయింది. వాళ్ళు పండుకుంటారు, వాళ్ళు వేస్తూ నిన్న నుంచి మాకు నిన్న అమాస కూడా ఉండే ఆగమాగమైతుంది. మాకు అంతా ఊర్లో భయం ఉన్నది. గోదలు కానీ మనుషులు కానీ మేము అంతా భయపడుతున్నాం. గ్రామస్తులము అందరికీ మాకు ఎట్లా ఉందో నూతనంగా కొత్త టెంపుల్ కట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకొని మాకు మళ్ళీ విగ్రహం చేసి మాకు ఊరి జాతర భారీ ఎత్తున చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మరి ఉదయాన్నే ఇక్కడ నుంచి దయార నుంచి స్థానిక వార్డు మెంబరు మరి గ్రామస్తులు ఫోన్ ద్వారా మాకు తెలియపరచడం జరిగింది. దయార పంచాయతీ పరిధిలో చిత్తారమ్మ టెంపుల్ ప్రతి సంవత్సరము మరి ఆనవాతి ప్రకారం పూర్వీకులు ఎప్పుడో ఇక్కడ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరము మరి సంక్రాంతి సమయంలో ఊరు కట్టుబాటు ప్రకారము మరి ఊర్లో పశువులు కానీ మనుషులు కానీ మరి అమ్మవార్లకు ఏదైతే పూజ చేస్తామో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి పూర్వం నుంచి ఏదైతే ఆచార ప్రకారం వస్తుందో ఆ ఆచార ప్రకారం మేము ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారికి కొలుస్తూ ఉంటాము. మరి నేను మాజీ సర్పంచ్గా కూడా ఇక్కడ నేను పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఈ విగ్రహాన్ని తీసి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో విగ్రహం తీసేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహాన్ని తక్షణమే మరి దీనికి ఈ చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు మరి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. మరి దీన్ని ఎంక్వైరీ చేసి గతంలో ఏదైతే అమ్మవారు పూజలు అందుకుందో మరి అంతకన్నా బాగా ఈ కొత్త విగ్రహాన్ని పెట్టి ఈ మందిరాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి కూడా మేము అధికారులకు చర్య తీసుకోవాలని చెప్పి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అమ్మవారు మేము కొలిచినప్పుడు మా ఊర్లో కానీ మాకు కానీ పశువులు కానీ పాడి పంటలు కానీ మరి ఎంతో మంచిగా జరిగాయి. మరి ఈసారి మాకు కీడు శంకిస్తూ ఉన్నది. ఈ విగ్రహాన్ని ఇట్లా తీయడం వల్ల మరి మాకు ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విగ్రహం ఎట్లా జరిగింది ఇక్కడ నుంచి అనేది కూడా మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వము తప్పకుండా వెంబడే మరి పోలీసు వారు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి మరి కొత్త గుడి నిర్మించాలని చెప్పి కూడా మేమందరం గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను పి భాస్కర్ గౌడ్, దయారా మాజీ సర్పంచ్. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది మా గ్రామ పంచాయతీ. ఇక్కడ గ్రామస్తులు కానీ పెద్ద మనుషులు ఇక్కడ మాజీ సర్పంచులు రావడానికి ముఖ్య విశేషం ఏంటంగా ఇక్కడ సర్వే నంబర్ 71, 174లో చిత్తారమ్మ గుడి గత 3 తరాల నుంచి ఇక్కడే గుడి అట్టనే ఉంది. పాత గుడి, ఇది పురాతనమైంది. ఈరోజు రావడానికి ముఖ్య విషయం ఏంటంటే ఇక గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ గుడి నుంచి విగ్రహం తీసి ఒక 500 మీటర్ల దూరంలో తీసుకుపోయి పెట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా పెద్దమ్మ కూడా అదే విధంగా జరిగింది. అది ఇది జరగడానికి ఉద్దేశం ఏంటంటే టీఐసిసి సంస్థ లేదా వాళ్ళకు ప్లాట్ అలాట్మెంట్ చేసిన కంపెనీ యజమాని కానీ ఈ విధంగా జరుగుతుంది. మాకు ముఖ్యంగా వాళ్ళ మీద అనుమానం ఉంది. వేరే వాళ్ళు తీయ అవసరం లేదు, తీయనికి ఆస్కారం కూడా లేదు. తీస్తే ఈ ప్లాట్ ఇది ఏంటంటే టీఐసిసి వాళ్ళు ప్లాట్ అలాట్మెంట్ చేస్తారు. గుళ్ళు, బళ్ళు, కుంటలు కూడా ఏవి కూడా ఉండకుండా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారు. వాళ్ళు వస్తే కుంటలు పూర్తి చేయడము, గుళ్ళు గొలగొట్టడము, గుళ్ళు కట్టడం చేస్తారు. దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం ఏంటంటే కుంటలు, గుళ్ళు వీటి దగ్గరికి పోకుండా ఈ ప్రభుత్వమే కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే ఉంది. కాబట్టి ప్రభుత్వం కాపాడవలసిందిగా ఈ చర్యకు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాల్సి